వారు కష్టపడి పనిచేసి సంపాదించిన జీతము వారు సంచిలో వేసుకుంటే అది చినిగిపోయిన సంచిలో వేసినట్టే ఉంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. యు హ్యావ్ సోన్ మచ్ అండ్ బ్రింగ్ ఇన్ లిటిల్. యు ఈట్ బట్ యు హ్యావ్ నాట్ ఇనఫ్. యు డ్రింక్ బట్ యు ఆర్ నాట్ ఫిల్డ్ విత్ డ్రింక్. యు క్లోత్ you, but there is none warm. He that earneth wages to put it into a bag with holes. కాబట్టి కన్నము కలిగిన సంచులు వారు వేసినట్టుగా ఉంది, చినిగిపోయిన సంచులు వేసినట్టుగా ఉంది. కాగా అని ప్రభు 7వ వచనం నుండి మనం ఇప్పుడు ధ్యానం చేయుటకు ప్రభు మనకు సహాయం చేయునుగాక. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా వారి యొక్క ప్రవర్తనను చూచి, వారి యొక్క నిర్లక్ష్య వైఖరిని చూసి, వారి యొక్క బాధ్యత రహితమైన జీవితాన్ని చూసి యెహోవా సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి అని మరొక్కసారి చెప్తూ ఉన్నారు. కన్సిడర్ యువర్ వేస్, thus said the Lord of hosts. 8వ వచనములో, పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని అందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. దేవుని యొక్క మందిరము కట్టుటకు మ్రానులు కావాలి. మ్రానులు తీసుకొని వచ్చుటకు దేవుని యొక్క బిడ్డలు కావాలి. వారు పర్వతములు ఎక్కాలి. దానిని ఆ పర్వతములలో ఉన్న ఆ యొక్క చెట్లను ఎంచుకొని వాటిని నరికి వాటిని మందిర నిర్మాణం కొరకై తీసుకొని వేయవలసిన వారై ఉన్నారు. ఆ యొక్క మందిరమును పర్వతములెక్కి తీసుకొని వచ్చిన ఆ మ్రానులను వాటితో మందిరమును కట్టించిన ఎడల దాని యందు, అంటే మీ కష్టార్జితమునందు లేక మీ కష్టమునందు, మీ శ్రమలయందు మీరు తీసుకుంటున్న ఆ యొక్క బాధ్యతను బట్టి, మీరు పర్వతములు ఎక్కుతూ కష్టపడుతూ ఉన్న విధానం బట్టి, మ్రానులు నరికి మోసుకుంటూ వస్తున్న విధానమును చూసి నేను సంతోషించి, హల్లెలూయా, దేవుని